సమూహాన్ని బట్టి అక్కడ వారందరూ కావచ్చు, శిష్యులు కావచ్చు, వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఈయన వడ్రంగివాడు కుమారుడు కదా, ఈయన యేసు యొక్క పుట్టిన కుమారుడు కదా అని యేసుక్రీస్తు వారి గురించి అనేక మంది చెప్పుకుంటూ ఉండేవారు. చెప్పుకుంటూ ఉన్న సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు, కానీ యేసుతో పాటు అనేక మంది యేసును వెంబడిస్తూ ఉన్నారు. అలా వెంబడిస్తున్న సమయంలో పిల్లరా, అలా వెంబడిస్తున్న సమయంలో మనం చూస్తే 12 సంవత్సరాల రక్తసేవ స్త్రీ ఏం చేసిందంటే, నేను యేసుక్రీస్తు వస్త్రం ముడితే చాలు అని ఆ జన సమూహంలో ధైర్యంగా వెళ్ళి ఏం చేసిందంటే వెనకదట్టు ఆయన వస్త్రం ముట్టుకుంది. వెనకదట్టు ఎప్పుడైతే ఆయన వస్త్రం ముట్టుకుందో, ఆయన వస్త్రం ముట్టుకోగానే ఆ కుమార్తె వ్యాధి, ఆ కుమార్తె బలహీనత ఏమైందంటే అక్కడికక్కడే కట్టడిపోయింది.